హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. ఫ్రెండ్స్, మరి ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. మరి ఆ టాపిక్ ఏంటి అన్నది రివీల్ చేసే ముందు మీరు చేయాల్సింది ఒకటి ఉంది. ఈ వీడియోలో క్రింద రైట్ సైడ్ కనబడుతున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోల అప్డేట్స్ అన్నీ మీ ఈమెయిల్కి చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, మరి టాపిక్లోకి వచ్చేస్తాను. కొన్ని విషయాలు వింటూ ఉంటే మనం ఈ భూమి మీదే ఉన్నామా లేక ఇంకేదైనా గ్రహంలో ఉన్నామా అని చిన్న అనుమానం వస్తుంది. అలాంటి ఒక వింత లోకం గురించి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను. అక్కడ మనుషులు 12 అడుగుల పొడవు ఉంటారట. 2000 సంవత్సరాలకు పైగానే జీవిస్తారట. అక్కడ అసలు కష్టం, దుఃఖం, బాధ, విచారం ఇలాంటివి ఏవి ఉండవట. అందరూ ఎంతో ప్రశాంతంగా ఉంటారట. అక్కడ దేనికి లోటుండదట. అక్కడి వారు టెలిపతితో ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఉన్నవారితోనైనా మాట్లాడగలరట. సామాన్య మానవులు ఎంత ప్రయత్నించినా చేరుకోలేని ప్రాంతం. ఎవ్వరికీ కనబడకుండా రహస్యంగా ఉన్న ఆ ప్రాంతంలో దేవతలు తిరుగుతుంటారట. అది సిద్ధులు, యోగులు నడయాడే ఒక తపోవనం. అదే సిద్ధాశ్రమం. రాబోయే రోజుల్లో అంటే ఈ కలియుగం అంతరించే సమయానికి ప్రపంచాన్ని చేతుల్లోకి తీసుకునేది ఇక్కడి సిద్ధ పురుషులేనట. ముఖ్యంగా యుగాంతంలో భగవంతుడు కల్కిగా అవతరించేది ఈ గ్రామంలోనేనట. ఇంతకీ ఏంటా గ్రామం? అదే శంభల గ్రామం. ఇంతకీ ఎక్కడుంది శంభల? ఈ గ్రామం ఎక్కడుందన్న విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. హిమాలయాల్లో కైలాస పర్వతానికి దగ్గరలో బయటి ప్రపంచానికి కనబడకుండా రహస్యంగా ఉందని కొందరంటే, హిమాలయాల్లోనే భూగర్భంలో ఉందని కొందరంటారు. గోబీ ఎడారికి, మంచు పర్వతాలకు మధ్యలో ఎవ్వరికీ కనబడకుండా అదృశ్యంగా ఉంటుందని కొందరంటారు. ఈ నగరం గురించి రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. దీని గురించి మాట్లాడుకోవడమే కానీ చూసిన వారెవ్వరూ లేరట. వేళ్ల మీద లెక్క పెట్టగలిగే సంఖ్యలో ఏ కొద్ది మంది సిద్ధ పురుషులో తప్ప ఈ నగరాన్ని ఎవ్వరూ చూడలేరట. అసలు చూడడం సాధ్యం కాదట. హిందూ పురాణాల్లోనూ బౌద్ధ గ్రంథాల్లోనూ కూడా ఈ శంభల నగరాన్ని వర్ణించినట్టు చెప్తారు. ఈ గ్రంథాల ప్రకారం బయటి ప్రపంచానికి కనబడిన ఒక అదృశ్య లోకంగా శంభలను వర్ణించారు. రామాయణంలో విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని సిద్ధాశ్రమానికి తీసుకుపోయి అక్కడ కొన్ని విద్యలు నేర్పినట్టు వింటాం. ఆ సిద్ధాశ్రమం ఈ శంభల నగరమేనని కొందరి వాదన. శంభల నగరాన్ని శ్వేతద్వీపమని, ధ్రువలోకమని కూడా పిలుస్తారు. అసలు శంభల అంటే సంస్కృతంలో శాంతి ప్రదేశమని, నిశ్శబ్దవనమని అర్థాన్ని చెప్తారు. ఈ శంభల నగరాన్ని గురించి ప్రపంచ దేశాలు ఎంతో కష్టపడి ఎన్నో పరిశోధనలు చేశాయి. ప్రపంచానికి అదృశ్యంగా ఉన్న శంభల రహస్యాన్ని ఎలాగైనా కనిపెట్టాలని 1920లో రష్యా ప్రభుత్వం మిలిటరీ ఫోర్స్ను పంపించి పరిశోధనలు చేయించింది. ఎంత ప్రయత్నించినా ఆ రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయారట. అయినా ఆ ప్రయత్నంలో కలిసిన యోగుల ద్వారా కొన్ని అద్భుతమైన విషయాలను, దాని మహత్యాన్ని, పవిత్రతను మాత్రం తెలుసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న హిట్లర్ 1930లో కొందరు పరిశోధకుల్ని పంపి ఆ రహస్యాన్ని ఛేదించాలనుకున్నాడు. కానీ ఆ ప్రయత్నంలో ఆ అపూర్వ లోకం గురించి కొన్ని అద్భుతమైన విషయాలను తెలుసుకున్నాడే తప్ప పూర్తిగా రహస్యాన్ని మాత్రం ఛేదించలేకపోయాడు. బౌద్ధ మత ప్రభావం ఎక్కువగా ఉన్న చైనా కూడా దీని మీద ఎన్నో పరిశోధనలు చేసింది. అందులో భాగంగా శంభల మీద తీవ్ర పరిశోధన చేసిన డాక్టర్ లాయాసిన్ దీని గురించి చెప్తూ శంభల భూమికి, స్వర్గానికి వారధి అని వర్ణించాడు. 8 రేకుల అతిపెద్ద కలువ పువ్వు ఆకారంలో ఉంటుందని వర్ణించాడు. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా చీమ చిటుక్కుమన్నా శంభల నగరంలోని వారికి తెలిసిపోతుందని చెప్పాడు. ఇక ఫ్రాన్స్ పరిశోధకురాలు అలెగ్జాండ్రా డేవిడ్ నీల్ కూడా శంభల గురించి పరిశోధన చేసి ఎన్నో విషయాలు బయటపెట్టారు తన గ్రంథాల ద్వారా. ఆమె ఫ్రాన్స్ నుంచి టిబెట్ వచ్చి బౌద్ధ గురువులు, లామాలను కలుసుకుని వారి ఆశీర్వాద బలంతో శంభల గురించి అనేక విషయాలు తెలుసుకోగలిగినట్టు చెప్తారు. ఎవరో సిద్ధయోగులు తప్ప ఎంత సాధన చేసిన వారైనా, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారికైనా ఈ నగరాన్ని చూడడం మాత్రం సాధ్యం కాదట. మరి వారికే సాధ్యం కానప్పుడు సామాన్య లోకానికి ఎలా సాధ్యమవుతుంది? మరి ఈ నగరం ఎప్పుడు బయటకొస్తుంది? ఎప్పుడు ప్రపంచానికి తెలుస్తుంది? ప్రపంచంలో న్యాయం, ధర్మం పూర్తిగా మరుగున పడిపోయి అన్యాయాలు, అక్రమాలు విజృంభిస్తున్నప్పుడు, పాపంతో నిండిపోయినప్పుడు
అప్పుడు ఈ నగరవాసులు ప్రపంచాన్ని తమ చేతుల్లోనికి తీసుకుంటారట. మళ్ళీ ఒక కొత్త శకాన్ని ప్రారంభిస్తారట. అందుకే పాశ్చాత్యులు దీనిని ప్లానెట్స్ ఆఫ్ హెడ్ సెంటర్ అని, ది ల్యాండ్ ఆఫ్ వైట్ వాటర్స్ అని పిలుస్తారు. ఫ్రెండ్స్, ఇది శంభల రహస్యం. విన్నారు కదా శంభల యొక్క రహస్యం. ప్రపంచానికి కనబడకుండా అదృశ్యంగా ఉన్న ఒక మహానగరం, మహాద్భుతం శంభల నగరం. మరి ఈ వీడియో మీద మీ ఒపీనియన్స్, సలహాలు అవన్నీ కూడా నాకు మీ కమెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.